ఉండిపోకుండా కొంచెం నా గురించి నేను పరిచయం చేస్తాను. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా, ఆయన చిత్తం లేకుండా మనం ఏం చేసినా కూడా అది వ్యర్థమే. రెండవదిగా మరి క్రైస్తవులంగా మనం అందరం కూడా ఇలాగా ఎంగేజ్ డిజబిలిటీ ఈ యొక్క థీమ్ తోటి రావటం అనేది నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో మనం చూస్తాం, కానీ చర్చ్లో చాలా తక్కువగా మనం పట్టింపు కలిగి ఉంటాం. అంటే యోహాన్ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నోటి చేతను మాట చేతను కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాము అనేసి. మన దగ్గర పనిచేసిన మిషనరీస్ని గురించి మనం కనుక ఆలోచిస్తే ఆ వర్డ్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళందరూ కూడా క్రియతోనూ సత్యముతోనూ మనల్ని అందరినీ కూడా వాళ్ళు ప్రేమించి క్రీస్తు ప్రేమను వాళ్ళు చూపించారు. సో నా పేరు సలోమి యేసుదాస్, మా హస్బెండ్ పేరు యేసుదాస్. తను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. నేను న్యూట్రిషన్ సైంటిస్ట్గా వర్క్ చేశాను. నేను స్టిల్ ఐ టేక్ సమ్ అసైన్మెంట్స్. ఇంకా నేను పిలుస్తూనే ఉంటాను నన్ను దానికి దీనికి, సో వెళ్తూ ఉంటాను. మాకు ఒక పాప పేరు లీలా షారోన్. షీఈస్ బోర్న్ అగైన్, బ్యాప్టైజ్డ్ అండ్ మ్యారీడ్. ఆమె హస్బెండ్ పేరు గ్రహామ్ ఇమాన్యుయల్. వాళ్ళకిద్దరు కొడుకులు, ఒకడు 6 years లేవి, రెండోవాడు లేయల్ 5 years. సో వాళ్ళు చెన్నైలో ఉంటారు, మేమేమో హైదరాబాద్లో హెబ్రోను మందిరానికి దగ్గరలోనే ఉంటాము. మేము హెబ్రోను మందిరానికి వెళ్తాం. తర్వాత మా నాన్నగారి పేరు బీజే పాల్, మా అమ్మగారి పేరు వరలక్ష్మి. వాళ్ళు ఒక 50-60 సంవత్సరాలు దేవుణ్ణి సేవించిన దైవ సేవకులుగా ఉండినారు. ప్రస్తుతం ఇద్దరు కూడా ప్రభు దగ్గరే ఉన్నారు. సో నాన్నగారి గురించి 2 మాటలు చెప్తాను. ఎందుకంటే అంటే ఇది చెప్పకముందు ఐ వాంటెడ్ టు సే సంథింగ్. మా తల్లిదండ్రులు చేసిన సేవా పరిచర్యను బట్టి కానీ, మా తల్లిదండ్రులు చేసిన దేవుణ్ణి ప్రేమించినంతగా, మా తల్లిదండ్రులు పరిశుద్ధతను ప్రేమించినంతగా నేను చేయలేకపోయినాను. కనుక అనేక సార్లు వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళ కుమార్తెగా నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు చాలా అంటే సంతోషం కంటే కూడా దుఃఖంగానే ఉంటుంది. అరే మనం అంతలా ఎందుకు జీవించలేకపోయాము, మన ఎదురుగానే మనం అంత అటువంటి సేవకురాండ్రిని చూసాము, బట్ కానీ మనం ఆ స్థాయికి రాలేకపోయాము అని కొన్నిసార్లు నాకు చాలా దుఃఖంగా అనిపిస్తుంది. బట్ స్టిల్ దేవుడు నన్ను ప్రేమించి 1977 December 7th నేను యేసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. తర్వాత 1980 యూత్ క్యాంప్ హెబ్రోన్లో మే నెలలో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. మేము కుటుంబంగా దేవుణ్ణి ఆరాధిస్తాము. మా బంధువుల్లో కూడా చాలామంది, ఇమ్మీడియట్ ఫ్యామిలీ చాలామంది, అంటే మ్యాక్సిమం 99% దేవుని ఆరాధించే కుటుంబాలుగా, మందిరం అటెండ్ అయ్యే కుటుంబాలుగా ఉన్నందుకు కూడా దేవునికి ఎంతో వందనాలు. ఇక్కడికి నేను రావడానికి కారణము ప్రొఫెసర్ రాజశేఖర్ బ్రదర్. తను హెబ్రోన్ ఫెలోషిప్ కనుక తనకి నేను తెలుసు. తను నన్ను ఇన్వైట్ చేశారు, అక్క రండి ఒకసారి ఇలా జరుగుతుంది అని. సో దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ద ఆర్గనైజర్స్ who invited me to be part of this beautiful and also a special unique program. కనుక దేవునికి ఎంతో వందనాలు. మనం వాక్యం ఇది నా పరిచయము. నేను న్యూట్రిషన్ సైంటిస్ట్గా వర్క్ చేసేదాన్ని. అయితే నేను ఆశ్చర్యం ఏంటంటే, నేను 10 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నా. నా జాబ్ నేను చదివిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఆఫ్టర్ 10 years నేను ఉద్యోగానికి వెళ్ళాను అన్నమాట. అది ఇంపాసిబుల్ చాలా వరకు కదా. 10 సంవత్సరాలు ఇంట్లో ఉండే వాళ్ళని పిలిచి సైంటిస్ట్ పోస్ట్ ఎవరు ఇవ్వరు. అలాంటిది దేవుడు నాకు ఇచ్చాడు. అండ్ దెన్ అది ఒక రీసెర్చ్ పోస్ట్ కాబట్టి నేను ఒక 30 దేశాలు నేను వెళ్ళి వచ్చాను యాజ్ ఎ రీసెర్చర్, యాజ్ ఎ ప్రెజెంటర్. చాలామంది పాస్పోర్ట్ ఉందా లేదా అనుకుంటారు. ఇప్పటికీ ఎయిర్పోర్ట్లో విండో సీట్ కావాలా అమ్మా, మీకు కిటికీ పక్కన కావాలా అని అడుగుతారు. అంటే ఫస్ట్ టైం అనుకుంటారు అనమాట వాళ్ళు నన్ను చూసి. సో ఇట్స్ ఓకే. సో దేవుడు అట్లా మనల్ని వాడుకుంటాడు.
మేబీ ఇన్ ద సైట్ మనం మనుషుల దృష్టిలో మనం ఒక మార్జిన్లో పెట్టుబడి ఉండొచ్చు. చాలామంది నన్ను అన్నారు, అసలు నువ్వు ఎంత ఎంఎస్సీ చేస్తుంటే నువ్వు ఇంట్లో అంట్లెందుకు తోముతున్నావు అనేవారు. నిజంగా నువ్వు పాస్ అయ్యావో లేదో అని కూడా అనేవారు అనమాట. అంటే వీ నీడ్ నాట్ ఆన్సర్. చాలామంది మనల్ని తృణీకరించి మనల్ని పక్కకు పెడతారు. మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మనం పొట్టిగా ఉన్నామనో, లేకపోతే నాలాగ ఎత్తుపళ్ళు ఉన్నాయనో, ఇంకేదో తెల్ల జుట్టు అందనో ఏదో ఒకటి చెప్తారనమాట. ఏదో ఒక విధంగా మనల్ని పక్కన పెడతారు, మార్జినలైజ్ చేయాలని చూస్తారు. అది మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన దృష్టిలో మనము ప్రియమైన వారము. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని మనం అంగీకరించి ఆయన రక్షకుడిగా మనల్ని స్వీకరిస్తామో ఆ దినానే మన స్వారూప్యము ఆయనలోకి మారుతూ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు హిజ్ ఇమేజ్. మనల్ని చూసిన వారిని క్రీస్తును చూసిన వారుగా ఉంటారు కనుక అలాంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. ఈరోజు నాకు ఇచ్చిన వాక్య భాగము జక్కయ్య గురించి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు జక్కయ్య గురించి సిలబస్ ఇచ్చారు, ప్రిపేర్ అవ్వమని. సో దేవుని వాక్యాన్ని చదువుకోకముందు మనం అంటే బైబిల్స్ ఉన్నాయో లేదో మీ దగ్గర నాకు తెలీదు, ఇట్స్ ఓకే. ఉన్న వాళ్ళందరూ కూడా భలే భలే మాట బంగారు మాట పాడదాం. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ఇప్పుడు కరెక్ట్గా 3:30. ఎన్ని గంటలకు ముగించాలో చెప్తే నేను ఐ విల్ జస్ట్ 4 o'clock ఈజ్ మై డెడ్ లైన్. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రియంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఆశ్చర్యకరుడు, అద్భుతం జరిగించే దేవుడు, నిబంధన చేసి రద్దుపరచని దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని మారని దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవాని సన్నిధానంలో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీరు ప్రతి అవసరము తీర్చే దేవుడు, ఊరికే కూడా కాదు తండ్రి, క్రీస్తేశ మహిమైశ్వర్యంలో తీర్చే దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, కొంత వాక్యాన్ని ధ్యానించనేయండగా అటు ఇటు తిరిగే మా తలంపులు మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఎంతో చక్కటి వాతావరణాన్ని, మంచి దేవా సౌకర్యాలను, ఫెసిలిటీని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎవరైతే ప్రయాసపడి దీని కొరకు వ్యయపరుచుకొని వారి సమయాన్ని, ధనాన్ని, వారి శక్తిని, వారిని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంధకార శక్తులను యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ కేవలము నిష్ప్రయోజక దాసురాలను ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్తలో మరి 10వ అధ్యాయము మనం చూస్తాం. 19వ అధ్యాయం మనం చూస్తే కనుక ఇక్కడ జక్కయ్య గురించి మరి అక్కడ రాయబడి ఉన్నది. అపోస్తలులు రాసిన మరి అనేకమైన ఈ 4 లేదా 5 సువార్తల్లో, అంటే 4 సువార్తలు అపోస్తల కార్యాల్లో చూసుకుంటే ఎన్నో రకాలైన అద్భుతాలు మనం చూస్తాం. ఒక అద్భుతము మరి లూకా రాసినప్పుడు ఆయన కొంత వివరంగా రాశాడు. ఎందుకంటే అన్ని సమకూర్చుకొని రీసెర్చర్ లాగా ఆయన రాశాడనమాట. బైబిల్ కాలంలో ఈ సుంకరి అనే మాట మరి పాపి అనే మాటకి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండింది. అలాగా మరి సుంకరి అంటే ఎంతో మరి చాలా తక్కువ వారిగా వారిని చూసేవారు. ఎందుకనంటే వాళ్ళు రోమా ప్రభుత్వం తరపున పనిచేసేవాళ్ళు అనమాట. ఈ యూదులు లేదా ఇజ్రాయేలీలు రోమీలకి పన్ను కట్టాలంటే ఆ పన్ను కట్టడానికి వీళ్ళని ఏజెంట్స్గా పెట్టుకున్నారనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇదంతా మీకు తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు.
వీళ్ళు కరెక్ట్గా పన్ను అడిగేవారు కాదు. ఇప్పుడు అరశెకెల్ అంటే ఒక 10% అనుకోండి పన్ను, వీళ్ళు ఏ 20 25 కలెక్ట్ చేసి బలవంతంగానో ఎలాగో ఒకలాగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మిగతా వాళ్ళ జోబులు వేసుకొని ఆ 10% మరి లేకపోతే ఎంతో అది రోమా గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. అందుకని వీళ్ళకి ఈ సుంకర్లు అనేది ఒక కులం లెక్క అయిపోయింది. అది యాక్చువల్గా ఒక రేస్ లాగా అయిపోయింది. యూదులే, ఇజ్రాయేలీలే, కానీ వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు ఎంతో మరి వాళ్ళంటే ఎవ్వరికీ ఇష్టం లేదన్నమాట. కానీ అలాంటి వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు మారుమనసు పొందారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా వాక్యం చెప్తున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు మారుమనసు పొందారన్నమాట. అలాగే యేసు ప్రభు మరి ఆయన పాపులకు స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలో చూస్తే మత్తయి సువార్త రాసిన లేవి ఆయన కూడా సుంకపు గుత్తదారుడే, అంటే సుంకరే అన్నమాట. ఆయన మరి మత్తయిని శిష్యుడిగా దేవుడు పిలుచుకున్నాడు కనుక యేసు ప్రభు దృష్టిలో అందరూ సమానమే. అందుకే వాక్యం చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. కనుక ఏ భేదం లేదు. మనం ఎలా ఉన్నా సరే, ఎంత గొప్ప ఇంట్లో పుట్టినా, ఎంత పేద ఇంట్లో పుట్టినా, ఎలా ఉన్నా సరే మరి ఏ భేదం లేకుండా మనందరం కూడా కేవలము మార్గం తప్పిపోయి పాపాత్ములుగానే ఉన్నాం. అయితే మనల్ని రక్షించడానికి దేవాతి దేవుడు ఈ లోకానికి మానవాకారంలో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. అంతేకాకుండా ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన దేవుడు కృప అనుగ్రహించిన దేవుడు. ఈ సుంకరిగా ఉన్న మరి ఈ మత్తయిని దేవుడు పిలిచాడు. ఆయన పిలిచి ఆయన ఏం చేశాడంటే ఆ శిష్యుడిగా ఉండమన్నాడు. అక్కడి నుంచి ఆ ట్యాక్స్ కలెక్టర్ టేబుల్ దగ్గర నుంచి, అంటే ఆయన ఆఫీస్ నుంచి పిలిచాడు. వెంటనే ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. కనుక సుంకర్ల గురించి బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడి ఉంది. ఇంకొక సుంకరి కూడా మరి రొమ్ము కొట్టుకుంటూ తల కూడా నేను ఎత్తలేను అని, పరలోకం వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదని ఆయన కూడా మరి ప్రార్థన చేసి పరిసయ్యుడి కంటే కూడా నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళినట్టు మనము చూస్తామన్నమాట. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ జక్కయ్యని కనుక చూస్తే మరి లూకాసు వార్తలో ఈయన జక్కయ్య మరి ఆయన కూడా సుంకరే. అయితే ఆయనకి చాలా ఆశ ఉంది. మరి ఎవరు చెప్పారో మనకు తెలియదు, కానీ ఎరుకో పట్టణంలో ఈ జక్కయ్య అనే ఆయన ఉంటా ఉన్నాడు. ఎరుకో అంటే మనకి తెలుసు ఎట్లా అంటే శపించబడిన పట్టణము. అంతేగాని ఇంకొక మాట కూడా లోకానికి కూడా గుర్తు. మనం కూడా మనల్ని మనం చూసుకుంటే ఈ మనమంతరం కూడా శపించబడిన వారమే. మన లోకం కూడా శపించబడిన లోకమే. ఆదామును బట్టి హవ్వను బట్టి వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు భూమిని శపించాడు. గచ్చ పొదలు ముండ్ల పొదలు మొలిపిస్తావని మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మనము చూస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తే మరి ఈ జక్కయ్యని కనుక మనం చూస్తే కనుక ఈ జక్కయ్య మరి ఆయనకి 2-3 రకాలుగా ఆయనకి కష్టాలు ఉన్నాయి. ఒకటేంటంటే మొదటి కష్టం ఏంటంటే ఆయన చాలా పొట్టిగా ఉన్నాడు. ఫిజికల్గా ఆయన చాలా పొట్టిగా ఉన్నాడు. మరి అందరూ ఆయన్ని నిక్నేమ్ పెట్టి పిలిచేవాళ్ళేమో కదా, ఆ పొట్టి జక్కయ్యేడి, ఇంకా వాళ్ళకి కోపం కూడా కదా, ఆ పొట్టి శంకరేడి అని అట్లా నిక్నేమ్ పెట్టి గేలించే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. ఇంకా రెండోదిగా సామాజికంగా అంటే కమ్యూనల్ కూడా, సమాజంలో కూడా ఆ శంకర, ఆ జక్కయ్య, ఆ పొట్టోడా అని అలాగే ఎంతో మరి తగ్గించి తక్కువ చేసి మాట్లాడి ఉండొచ్చు. అయితే ఈ జక్కయ్యకి ఒక ఆశ ఉంది. ఆయన యేసు ప్రభు గురించి విన్నాడు. విని యేసు ప్రభుని చూడాలి అనుకున్నాడు. ఆయన ఆ యేసు ఎవరో అని చూడగోరెను. మరి విన్నాడేమో సుంకర్లకి స్నేహితుడంట, పాపుల స్నేహితుడంట, సుంకర్లు ఇంటికి పిలిస్తే వెళ్తున్నాడంట, మరి లేవిని ఒక సుంకర్నే ఆయన శిష్యుడిగా చేసుకున్నాడంట అని చెప్పి జక్కయ్య విని ఉంటాడు. కనుక జక్కయ్యకి యేసు క్రీస్తు ప్రభుని చూడాలని ఎంతో ఆశ కలిగింది. అయితే ఆయన ఆశించిందని పొందడానికి ఆయన స్టేచర్ అంటే ఆయన హైట్ అడ్డొచ్చింది. యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు
తక్కువ అంటే 20 మంది ఉంటారు కదా, 12 మంది శిష్యులు ఉంటారు. ఇంకా స్త్రీలు ఆయన్ని అనేకులు వెంబడించారు. స్త్రీలు సుజన్న, యోహన్న, మరియా, మార్తా, ఇంకెంతోమంది కదా, మగ్దలేనే మరియా, గలిలయ నుండి, వాళ్ళ ఊరు నుంచి, నజరేతు నుంచి ఎంతోమంది స్త్రీలు ఆయన్ని వెంబడించారు. కొంతమంది మరి దేవుని స్వస్థత పొందిన వాళ్ళు కూడా ఆయన్ని వెంబడించి ఉండొచ్చు. కనుక ఎంతోమంది ఆయన వెంబడించారు. ఆయన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. నేను చూడలేను అని ఆయనకు ఒక పెద్ద బాధ పట్టింది. కనుక మన జీవితాల్లో కూడా మనకి కూడా కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. ఆయనకేమో ఆయన సొంతగా ఆయనకి ఏం అడ్డంకి అంటే ఆయన యొక్క హైట్, లేదా పొట్టిగా ఉన్నాను కదా, నేను నా పొట్టితనం ద్వారా నేను చూడలేనేమో. ఈ దినాలలో చాలామందికి కులము అడ్డము, కొంతమందికి సమాజం ఏమనుకుంటుందో అని అడ్డము. చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు, మేడం ప్రార్థన చేయండి, అక్క ప్రార్థన చేయండి అంటే నేనంటే నువ్వు కూడా చేసుకోవచ్చు, నేను చేయాల్సిన అవసరం లేదు, నీకు కూడా ఆయన రక్షకుడే, నీకు కూడా యేసు ప్రభు ఫ్రెండే, నా మాటే వినడు ఆయన, నీ మాట కూడా వింటాడు అని చెప్తే వాళ్ళకి భయం. ఎందుకంటే ఇంట్లో ఏమనుకుంటారో, బయట ఏమనుకుంటారో, ఏం మారిపోవాలో ఏంటో అని కొన్ని అడ్డులు వస్తూ ఉంటాయి. యేసుప్రభు అంటే ఇష్టమే, యేసుప్రభుని చూడాలనే అనుకుంటున్నారు, కానీ యేసుప్రభు ద్వారా లాభం పొందాలనుకుంటున్నారు. కానీ ఏదో ఒక అడ్డు, స్వంతగా అడ్డు, కమ్యూనల్గా అడ్డు, ఏదో ఒక అడ్డుతోటి రాలేకపోతున్నారు. అయితే జక్కయ్య మరి ఆయన తెలివైనడే కదా, ఎందుకంటే ట్యాక్స్ కలెక్టర్ సుంకరి కాబట్టి ఆయన ఒక ఐడియా వచ్చింది. ఈ దారిలో ఏ దారిలో వెళ్తున్నాడో కనుక్కొని ఈ దారిలోనే వస్తున్నాడు కదా అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కాడంట, మేడి చెట్టు ఎక్కాడంట. ఈ మేడి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. మీరు హైదరాబాద్ వాళ్ళు అయ్యి ఉంటే చూసుండి కూడా ఉండరు, ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళైతే చూసుంటారు. చాలా పెద్దగా ఉంటుంది మేడి చెట్టు. కనుక ఎట్లా కష్టపడి ఆయన మేడి చెట్టు ఎక్కాడు. ఈ మేడి చెట్టు ఎక్కడం ద్వారా యేసు ప్రభుని నేను పైనుంచి ఏరియల్ వ్యూ, వరదలు వస్తే మన హెలికాప్టర్ వేసుకొని తిరుగుతారు కదా, ఆ పెట్రోల్ దండగా, ఆ టైం దండగా, ఆ డబ్బులతో ఎవరికైనా ఇస్తే ఏదన్నా అవుతుంది కదా. నేను ఎప్పుడు అట్లా అనుకుంటా ఉంటాను అన్నమాట. ఏరియల్ వ్యూ అంటారు, ఏరియల్ సర్వే అంటారు, పైనుంచి గయ్యమని తిరిగి చూస్తారు. సో అంతా కనబడుతుంది అని చెప్పి అట్లానే జక్కయ్య కూడా మరి మేడి చెట్టు ఎక్కాడు. ఈ దినాన దేవుడు మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు ఏమనంటే, మరి జక్కయ్యకి ఒక చెట్టు హెల్ప్ చేసింది యేసు ప్రభుని చూడటానికి. డూ యూ వాంట్ టు బీ ఏ సికమోర్ ట్రీ? మన జీవితంలో మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని చూపించడానికి, మన పైనుంచి మనం ఎత్తుకొని ఇంకొకరికి యేసుక్రీస్తు ప్రభుని చూపించడానికి, ఆ భారం వేయడానికి, అలాగా సహాయం చేయడానికి మనల్ని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అన్నీ మంచిగా ఉన్నాం, మనం ఇతరులకు సహాయం చేయగలుగుతున్నామా? మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య, యేసు ప్రభుని చూడగలిగాడు. మనము ఎంతమందికి మేడి చెట్లుగా ఉన్నాము, లేకపోతే వాళ్ళ కూర్చున్న వాళ్ళని పడేస్తున్నామా? ఈరోజు మనకు ఒక ప్రశ్న. దేవుడు మరి ఆ మేడి చెట్టుగా మనం కూడా ఉండొచ్చు. ఎందుకంటే చెట్లకి పోల్చాడు దేవుడు. ద్రాక్ష చెట్టు అన్నాడు, అంజూరం చెట్టు అన్నాడు, లెబానోను చెట్టు అన్నాడు కదా, లెబానోను పర్వతం మీద దేవదారు చెట్టు అన్నాడు, సరళ వృక్షం అన్నాడు, గొంజి వృక్షం అన్నాడు, ఎన్ని వృక్షాలు ఉన్నాయో, తమాల వృక్షం అన్నాడు కదా. ముసలోళ్ళకి ఒక్కొక్క పిల్లల పేర్లున్నాయి, యవనస్తులకి పేర్లున్నాయి, కుమారులకైతే ఒలీవా చెట్లు అన్నాడు, నిరవంజి చెట్లు అన్నాడు. ఎన్ని రకాలుగా చెట్లున్నాయో. ఏ చెట్టుగా ఉన్నాం మనం? ఎవరికైనా ఆధారంగా ఉన్నామా? ఎవరికైనా ప్రేమను చూపించేవారంగా, యేసు ప్రభు రుచిని చూపించేవారంగా, యేసు ప్రభుని కనుపరిచేవారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. మన ఇంట్లో, మన కుటుంబం, మన ఎక్స్టర్నల్ ఫ్యామిలీలో, మన మందిరాల్లో, మనం పనిచేసే దగ్గర మేడి చెట్టుగా ఉండి మనం ఇతరులకి యేసు ప్రభుని చూపించడానికి సహకారిగా ఉన్నామా? రెండవ విషయానికి వస్తే కనుక నెక్స్ట్ చూస్తే మరి యేసు ప్రభుని చూడగోరాడు మాత్రమే. ఆయన ఆశను ప్రభు వెంటనే గుర్తించి ఆయన చెట్టు కిందకు వచ్చాడు. రాగానే మరి వచ్చి కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. లూకాసు వార్త 19వ అధ్యాయం మరి 5వ వచనం. జక్కయ్య అనుకున్నాడు, చూస్తే చాలు, చూసిపోదాం,
కొంతమంది వస్తారు, ఎందుకు వచ్చామంటే ఏం నడిచిందో చూద్దామని వచ్చినా అంటారు కదా. మందిరాల్లో కూడా అట్లా అనేవాళ్ళు ఉన్నారు. ఏముందాక చెప్పిందే చెప్తా అంటారు, చూసిపోదామని వచ్చిన అంటారు. లేకపోతే మా ఫ్రెండ్ని కలవాలని వచ్చిన అంటారు. లేకపోతే ఇంకా దేనికో వచ్చామంటారు. అలాంటి వాళ్ళే పట్టబడతారు. అలా వచ్చినప్పుడు ఏదో ఒక వాక్యం వింటారు, ఆ వాక్యం వాళ్ళని సూటిగా పట్టుకుంటుంది కదా. ఎంతమంది సాక్ష్యం చెప్తా అంటారు, ఎంతోమంది సాక్ష్యం చెప్తారు. కరెక్ట్గా వాళ్ళు రాగానే అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు అదే మాట మాట్లాడగానే పట్టబడతారు. కనుక యేసు ప్రభు అక్కడికి రాగానే ఆయన ఏమన్నాడంటే, జకయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుని ఇంట్లో దేవుడే చూడాలని అనుకున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ ఇంట్లో ఉంటాను జక్కయ్య, నువ్వు తొందరగా కిందికి రా. కనుక దేవుడు ఆ జక్కయ్యను పిలవగానే మరి త్వరగా ఎంత తొందరగా చెట్టు ఎక్కాడో అంత తొందరగా జక్కయ్య చెట్టు దిగి వచ్చాడనమాట. కనుక రాగానే మరి మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చదువుదాము. నేనే చదువుతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఒక్క నిమిషం 10 చదవండి అమ్మా. 7వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను చెప్పినట్టుగా జక్కయ్య మరి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాడు. ఆయన ఒక చెట్టు మీదకి ఎక్కాడు. ఇప్పుడు ఆయనలో ప్రభు యొక్క ఆత్మ ఫలాలు ఫలించడం మొదలుపెట్టింది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, కనుక సాత్వికం, ఇవన్నీ కూడా ఆయనలో ఫలించటం స్టార్ట్ అయింది ఇన్స్టెంట్గా. అపోస్తలుడైన పౌలు కూడా అంతే. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనంకి నేను అవిధేయుడను కాక. ఈయన కూడా అంతే. వెంటనే యేసు ప్రభుని ఆయన దిగి రా అన్నారు. ఆయన చూడగానే మార్పు చెందాడు, మారు మనసు అనుభవంలోనికి వచ్చాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం మొదలుపెట్టాడు. సంతోషంగా దిగి ఆయనను చేర్చుకున్నాడు. యేసు ప్రభువును చేర్చుకున్నాడు. యేసు ప్రభువును చేర్చుకున్నాడు అనే మాట మరి ఇంకొక దగ్గర కూడా ఉంటుంది, తెలుసా? మార్తా మరియలు కదా. మార్తా ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము లాస్ట్ వర్సెస్లో అది ఉంటుంది అన్నమాట. ఎన్నో వచనం అంటే మరి 38వ వచనం. అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించిన మార్తాను ఒక స్త్రీ ఆయన్ను తన ఇంట చేర్చుకొనెను. రిసీవింగ్, చేర్చుకోవడం అంటే అది టెంపరీ కాదు. ఒక గెస్ట్ అనుకోండి, వచ్చి వెళ్ళిపోతారు. ఎక్కడి వరకు ఉంటారు గెస్ట్? హాల్లో వరకే కదా. జనరల్గా ఎవరైనా మన ఇంటికి వస్తే హాల్ దాకే ఉంటారు. అందుకే మనం హాల్ అంతా నీట్గా పెడతాం, అద్దంలాగా మెరుస్తూ ఉంటుంది మన హాల్. హాల్ దాటి బెడ్రూమ్లోకి వెళ్తే అన్ని ఇప్పేసిన బట్టలు ఉంటాయి. ఇంకా కిచెన్లోకి వెళ్తే గిన్నెలు, నా గిన్నె నిండి పొర్లుతున్నది అన్నట్టు మన సింక్ నిండి పొర్లుతూ ఉంటుంది. సో కనుక అట్లా కాదు, ఆమె చేర్చుకుంది, తన ఇంటిలోనికి చేర్చుకుంది. తన ఇంటిలోనికి జక్కయ్య మరి ఎవరిని చేర్చుకున్నాడు? యేసు ప్రభుని చేర్చుకున్నాడు. చేర్చుకోగానే ఆయనలో కంప్లీట్గా యూటర్న్ అయిపోయింది. ఎంతగా అంటే మరి టోటల్గా మార్పు వచ్చేసింది జక్కయ్యలో. దాంతో ఏం చేశాడంటే వెంటనే మరి ఎక్కడైనా రెండు గుంపులు ఉంటాయి. ఒక గుంపుతో మరి జక్కయ్య ఏమంటున్నాడంటే, వెంటనే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకునే అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇప్పుడు వరకు జక్కయ్యకి వాళ్ళ కమ్యూనిటీ అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళంటే జక్కయ్యకి అసహ్యం, జక్కయ్యకి వాళ్ళంటే అసహ్యం. ఈ పొట్టోడా, ఈ సుంకర, డబ్బులన్నీ తినేస్తున్నాడు, ఒక్కటికి 4 గంటలు తీసుకుంటున్నాడు. అంటే ఒకలాంటి ద్వేషంతో నిండిపోయి ఉన్నారు. వాళ్ళ సామాజికంగా, కమ్యూనల్గా, కమ్యూనిటీతోటి ఆయనకి సంబంధం లేదు. వాళ్ళని చూసి వెళ్ళిపోతూ ఉండొచ్చు, మాట్లాడటానికి ముఖం లేదు. కనుక ఇప్పుడైతే అలాగ తన్ని నీచంగా చూసి ఎంతో తిట్టుకున్న కమ్యూనిటీ, ఎంతో తిట్టుకున్న ప్రజలకు ఏమంటున్నాడు, ప్రభా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే నేను చెక్ చేసుకుంటా,
1:4 ఇచ్చేస్తా. ధర్మశాస్త్ర ప్రకారం మోషే నియమించినట్టు 1కి 4 అంతలు నేను చెల్లిస్తా. బీదలు ట్యాక్స్ కట్టలేదు వాళ్ళు, అయినా వాళ్ళకి నేను నా ఆస్తిలో సగం ఇచ్చేస్తా. పన్ను కట్టిన వాళ్ళకి, ఎక్కువ తీసుకున్న వాళ్ళకి 4 వంతులు ఇస్తా. పన్ను కట్టలేని పేద ప్రజలకు నా ఆస్తిలో సగము ఇచ్చేస్తా. వాట్ ఏ చేంజ్! ఎంత మార్పు! ఇలాంటి ప్రేమ మనలో ఉందా? మనం ఊకే మాట్లాడతాం ఊకదంపుడు ఉపన్యాసాలు. డూ వీ హ్యావ్ ఎ ప్రాక్టికల్ లవ్? నిజంగా మన ప్రాక్టికల్గా మనం అలాగ ఉన్నామా? క్రియాపూర్వకమైన ప్రేమ మనలో ఉందా? ఎంగేజ్ విత్ డిసెబిలిటీ కదా. ఎంత ఎంగేజింగ్ అంటే ఏంటంటే ప్రదానం చేయబడటం. అంటే మనకి ఇప్పుడు పెళ్ళి కంటే ప్రదానం పెద్ద గొప్పగా జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తే. అదే పెళ్ళి అనుకుంటాం యాక్చువల్గా, మనం ఫొటోస్ చూసినామంటే కదా. ఎంగేజ్మెంటే మ్యారేజ్ లాగా అయిపోతూ ఉంది. కానీ ఎంగేజ్మెంట్ అంటే దేవుడు ఆయన యొక్క పెండ్లి కుమార్తెగా మనల్ని ప్రదానం చేశాడు. ఇంకా మనం భార్య కాలేదు, ఇంకా మనకి వివాహం కాలేదు. పరిశుద్ధుడైన దేవుడు పెండ్లి కుమారుడిగా ఆయన సిద్ధపడి పరలోకంలో మన కొరకు వేచి ఉన్నాడు. మనలో మరి మనం పొట్టివాళ్ళమై ఉండొచ్చు, పాపాత్ములమై ఉండొచ్చు, అందరి చేత అసహించుకొనబడుతున్నట్లుగా ఉండొచ్చు, మనకెన్నో కష్టాలు, డిఫార్మిటీస్ ఉండొచ్చు, మన శారీరకంగా మనకెన్నో మరి అంగవైకల్యం ఉండొచ్చు, మన మనస్సులో అంగవైకల్యం ఉండొచ్చు, మన ప్రవర్తనలో సరిగా ఉండలేకపోవచ్చు. అయితే యేసు రక్తం చేత కొనబడి కడగబడితే దేవుడు నిన్ను ఎంతో అందమైన వధువుగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలాంటి వధువుగా నిన్ను సిద్ధపరచాలని దేవుడు నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చి, నేడు నేను నీ ఇంట బస చేయవలనని కోరుచున్నాను అని చెప్తున్నాడు. కనుక దేవుడు మనల్ని ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పొట్టిగా ఉన్న జక్కయ్య, సుంకరి అయిన జక్కయ్య మార్చేశాడు దేవుడు. ఒక్క క్షణంలో ఆయనలో మార్పు వచ్చింది. మరి ఎవరినైతే ఇంతవరకు తనని ద్వేషించారో, తను ఎవరినైతే ద్వేషించాడో అలాంటి వాళ్ళకి నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను, 1:4 ఇచ్చేస్తానని అక్కడే డిక్లేర్ చేశాడు. అంతేకాకుండా ఒక జక్కయ్యనే కాదు దేవుడు రక్షించుకుంది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంటిలో ఉన్న వారందరినీ దేవుడు రక్షించాడు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఇంట్లో మరి వాళ్ళ దాసీలు, సర్వెంట్స్ ఎవరెవరు ఉన్నారో, కుమారులు, కుమార్తెలు, భార్య, తల్లి, తండ్రి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అందరినీ కూడా దేవుడిని రక్షించాడు. కనుక జక్కయ్య భార్య కూడా ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అత్తమామలు, తల్లిదండ్రులు ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా రక్షింపబడ్డారు. అందరు కూడా సంతోషంగా యేసు ప్రభువును స్వీకరించారు. ఒక్క జక్కయ్యకున్న ఆశ ద్వారా తన ఎంటైర్ కుటుంబం, తన కమ్యూనిటీ కూడా మారుండొచ్చు. అరే ఈడేంది, ఇతనేంది